ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఆలూ పాకెట్స్ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా గోధుమ పిండిని ఇలా నానబెట్టేసుకున్నానండి. మనము ఉడికించిన బంగాళాదుంప, చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో పౌడర్, ఉప్పు, కొద్దిగా కచ్చా పచ్చగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ అండి. ఇప్పుడు ముందుగా మనము ఈ ఆలూని అన్నిటి మ్యాష్ చేసేసుకుందాము. చూడండి, మ్యాషర్తో దీన్నన్నింటిని ఇలా మ్యాష్ చేసేసుకుందాము. తర్వాత ఇందులో క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, అలానే చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో పౌడర్, ఉప్పును కూడా వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా కలిపి పెట్టేసుకున్నానండి. కార్న్ఫ్లోర్ చూపించడం మర్చిపోయినానండి. ఇందులోకి వాటర్ వేసి మనము దీన్ని కూడా తయారు చేసుకుందాము. చూడండి, కార్న్ఫ్లోర్లోకి మనము నీళ్ళు అయితే వేసి ఇలా చిక్కగా చేసి పెట్టేసుకుందామండి. పక్కకు పెట్టేసుకుందాము. గోధుమ పిండిని ఇలా చిన్న ఉంటలు చేసేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా వామ్ వేసేసుకుందాము. దీని మీదకు మనము ఇలా చపాతీని ఉంటనైతే పెట్టేసుకుందామండి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు దీన్ని చపాతీ మాదిర ప్రెస్ చేసుకుందాం. చపాతీ మాదిరి తిక్కేద్దాం. చూడండి, ఈ విధంగా చపాతీ మాదిరిగా మనము దీన్ని అయితే ప్రెస్ చేసేసుకున్నాము. ఇప్పుడు వీటి మీదకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే తీసేసుకొని అన్నింటినీ పట్టేసుకుందాం. ఈ విధంగా మనమైతే దీన్ని వేసేసుకున్నాము. ఇప్పుడు వీటిని చిన్నగా మడిచేసుకుందామండి. చూడండి, ఈ విధంగా మొత్తము మనము చేసేసుకున్నామండి. దీని లోపల స్టఫింగ్ అయితే పెట్టేసి దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. నేను చెక్క ఇలా చేసుకున్న వాటిని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమంలోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఒక్కొక్కటిగా దీంట్లోకి వేసేసుకుందాం. ఈ విధంగా అన్నింటినీ కలిసేసుకుందామండి, వేయించేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసేసుకుని చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి క్రిస్పీ. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి. క్రిస్పీ అయినటువంటి పొటాటో పాకెట్స్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.